ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఏంటి బిడ్డ నమ్మకం కుదరలేం లేదా? 2 నిమిషాలు మౌనంగా ఇది విను, నీకే అర్థమవుతుంది అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ ఇది నువ్వు చూసి వినగలిగి అర్థం చేసుకోగలిగావంటే నీకంటే అదృష్టవంతులు ఈ లోకంలో, అసలు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరమ్మా. చెప్పాను కదా, కోటి జన్మల అదృష్టం ఉంటేనే ఈరోజు ఈ సందేశం విని అర్థం చేసుకోగలవని. ఆ అదృష్ట భాగ్యం ఈరోజు కేవలం నా బిడ్డకు మాత్రమే దక్కింది. నీకు నువ్వుగా ఇది అస్సలు వినడం లేదు తల్లి. ఎందుకంటే నా ఆజ్ఞ లేనిది ఈ లోకంలో ఆగైనా కదలదు. అది నీకు కూడా తెలిసిన విషయమే కదా. కేవలం నీ సాయి ఆజ్ఞ వల్లే ఈరోజు నువ్వు నా సందేశాన్ని వినగలుగుతున్నా బిడ్డ. ఇప్పుడు నీ మనసు ఎన్నో గాయాలతో, బాధలతో సతమతమవుతూ ఉన్నావు కదా. చిక్కుముళ్ళతో కాస్తంత ప్రశాంతత కూడా లేకుండా నిండిపోయింది కదా. ఆ విషయం నాకు కూడా తెలుస్తుందమ్మా. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నిన్ను బుజ్జగించి ఓదార్చే సమయం కూడా దాటిపోయింది. ఎప్పటికీ కూడా నేను ఎన్నోసార్లు నీకు జాగ్రత్తలు చెప్పాను తల్లి. అయినా సరే నువ్వు ఎప్పుడు కూడా ఇన్ని రోజులు నా ఓదార్పు మాటలు విని విని విసిగి చెంది ఉన్నావు. నీకు నువ్వే ఓదార్పు చెప్పుకునేంత ధైర్యం నీకు నువ్వే ఇవ్వడానికి నేను వచ్చాను బిడ్డ. ఆ ధైర్యం నీ మనసులోకి నింపడానికి వచ్చాను. నువ్వు ఒకప్పుడు నువ్వే ఆలోచించి అంటే ఎంతో ధైర్యంగా, ఎలాంటి పరిస్థితుల్లో కూడా ధైర్యాన్ని కోల్పోయేవాడు కాదు. మరి ఇప్పుడు ఏమైంది బిడ్డ చెప్పు? అసలు ఆ ధైర్యం ఎక్కడికి వెళ్ళింది? ఈ సమయంలో నీకు అసలు ఓదార్పు అవసరం లేదు బిడ్డ. నిన్ను సముదాయించే మాటలు కూడా అవసరం లేదు. అన్నింటినీ చూపించే మాటలు అంటే నీ కన్నిటిని చూపించే మాటలు అసలు అవసరం లేదు. ఇవన్నీ చేయకపోయినా సరే నీ కన్నిటికి కారణం తెలుసుకొని వాటిని శాశ్వతంగా నీ నుంచి దూరం చేస్తానమ్మా. అలా చేసే బాధ్యత నీ తండ్రిగా నాదే కదా. ఇక నీ కోరిక ఒక్కటే తీర్చమని ఎప్పటి నుంచో మొరపెట్టుకుంటున్నావు కదా. చూడు బిడ్డ, ఈరోజు నీ కన్నీటిని తుడిచి నీకు ఓదార్పు మాటలిచ్చి చెప్పి వెళ్ళడానికి వచ్చానని అనుకుంటున్నావా? అలా అనుకుంటే నువ్వు భ్రమపడినట్లే. నీ సాయి తండ్రి చెప్పేది ఆఖరి వరకు జాగ్రత్తగా వింటే నీకే అర్థమవుతుంది. ఎందుకంటే ఇవి ఒకటి సముదాయించే మాటలు కాదమ్మా. ఇది దైవవాక్కు, సత్యవాక్కు. నా బిడ్డకు ఎంతో శక్తివంతమైనది ఈ దైవశక్తి వాక్కు. నీకు తెలియక నువ్వు ఇంతలా బాధపడుతూ కన్నీరు కార్చుకుంటున్నావో. ఎవరైతే నన్ను భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారి యొక్క పూర్తి బాధ్యత నేను చూసుకుంటానమ్మా. వారికి కావాల్సినవన్నీ కూడా నేను చక్కబెడతాను. అలా కాకుండా నువ్వు నన్ను ఒక తండ్రిలా కాకుండా విగ్రహంలా భావిస్తే నేను కూడా నీకు అలానే కనిపిస్తాను. ఈ విషయం నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా. కాబట్టి నువ్వు నన్ను ఒక విగ్రహంలా కాకుండా జీవం ఉన్న ఒక మనిషిలా, నీ తండ్రిలా, నీకు మంచి చెప్పే స్నేహితుల్లా, గురువులా భావిస్తే సమస్యలన్నింటినీ కూడా తీసుకొని జీవితంలో దీపం లాంటి వెలుగును నింపుతాను బిడ్డ. నీ గురువుగా. అలాగే నా మాటలు, సందేశాలు కేవలం నీకు ఓదార్పు మాటలు అనుకుంటే అవి అలానే అర్థమవుతాయి, అలానే వినిపిస్తాయి కూడా. అలా కాకుండా దైవ వాక్కుని గుర్తిస్తే నీలో నమ్మకం, ధైర్యం వచ్చిపోయి ఇంకాస్త బలపడతావు. ఎవ్వరికీ భయపడకుండా ధైర్యంగా ఉంటావు. కాబట్టి ఇది సాయి వాక్కుగా భావించు బిడ్డ. అస్సలు భయపడద్దు. నా బాబా నాకు ధైర్యం ఇచ్చారని నీకు నువ్వే భరోసా ఇచ్చుకొని నీ యొక్క పనులన్నింటినీ కూడా సవ్యంగా మొదలుపెట్టు. అన్నీ మంచిగా. అప్పుడే కదా నువ్వు ఎంతో ఆనందంగా, సంతోషంగా జీవించగలవు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో తల్లి, నా ఈ మాటలు ఎలా తీసుకుంటే అలానే ఫలిస్తాయి, అలానే నీకు అర్థమవుతాయి. కాబట్టి ఇవి సాయి మాటలను కొట్టిపారేస్తే నేను ఏం చేయగలను చెప్పు?
ఇప్పుడు నీకున్నటువంటి కష్టాలు వస్తే ఆ కష్టమంతా నీ జీవితంలో గొప్ప స్థాయికి తీసుకొని నీకు మించిన బాధను చుట్టుముట్టేస్తాయి తల్లి. అంటే జీవితంలో అంతులేని ఆనందం రాబోతుందని తెలుసుకో. నువ్వు నన్ను కలిసినప్పుడు అసలు నీ బాధల్లో సగం నేను తీసేసుకున్నానమ్మా. నువ్వు నన్ను మొక్కడం ఆరంభించినప్పుడే నీకైన మంచి రోజులన్నీ కూడా వచ్చేసాయి. అసలు నువ్వు అస్సలు మర్చిపోవద్దు బిడ్డ. నువ్వు నా పాదాల వద్ద శరణాగతి పొందగానే నీ యొక్క కష్టాలను వేర్లతో సహా పీకి పడేస్తాను. అప్పుడు నువ్వు అనుభవిస్తున్నది అతి తక్కువ కర్మ ఫలితం మాత్రమే. అర్థం చేసుకో తల్లి. నీకు మంచి కాలం ఆరంభమైందని తెలుసుకో. అలా అనుకున్నప్పుడల్లా కూడా అన్నవారందరూ కూడా నా ఈ మాటలు సందేశాలు వినలేరని, అర్థం చేసుకోలేరని చెప్పాను కదా. కోటి జన్మల పుణ్య ఫలితం నీకు ఉంది కాబట్టి ఈరోజు ఈ సందేశం నీ వద్దకు వచ్చిందంటే, నువ్వు వినగలుగుతున్నావంటే నువ్వు కేవలం తెలుసుకో బిడ్డ. నిన్ను వెతుక్కుంటూ కొన్ని బహుమతులు వస్తాయి, కొన్ని శుభవార్తలు వస్తాయి. అలా ఎదురు చూసి కొన్ని అద్భుతాలు కూడా వస్తాయి. నీ కష్టాలన్నింటినీ కూడా కష్టాలను మైమరిపించేంత గొప్ప బహుమతి నీకు ఇస్తానమ్మా. న్యాయమైన కోరికలన్నీ తీరుస్తాను. నీ కుదిరిపడింది కదా బిడ్డ నీ మనసు. ఇక ఆలస్యం చేయదు తల్లి. ఎప్పుడు కూడా కష్టాలు రాగానే కృంగిపోకు. వాటి నుంచి నేను ఎలా బయటపడాలో నాకు తెలుసమ్మా. ఆ తర్వాత నీ కళ్ళని నిజం చేసి నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండేలా చేసే బాధ్యత నాది బిడ్డ. నన్ను నమ్ము తల్లి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మకాన్ని కోల్పోవద్దు. ఆ నమ్మకమే నిన్ను నిలబెడుతుంది. ఆ నమ్మకమే నిన్ను విజయం సాధించేలా చేస్తుంది. కాబట్టి అస్సలు భయపడద్దు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.